అంటే సాక్షి చైతన్యంతో నువ్వు ఎలా ఉన్నావని చెప్తావు. ఎరుక స్వ లేకుండా, ఎరుక లేకుండా, సహజ జ్ఞానం లేకుండా, సహజ జ్ఞాపశక్తి లేకుండా, సహజ భావం లేకుండా, సహజ శబ్ద కదిలిక మూగ సంకేత భాష లేకుండా, భావం లేకుండా, వాడుక భాష ఉన్న వాడే పదాలన్నీ కూడా నేనుకు చాలు. అయితే మనసు అనుకో, నాకేమైంది? నేను మనసును గమనించి గుర్తించి తెలుసుకునే లక్షణం లేకుండా మనసు నేను చంచలంగా ఉన్నానని చెప్తుందా? మనసు చంచలం. మనసు ఏంటి? కంటికి కనబడిందంతా, ఇంద్రియాల ద్వారా కనబడిందంతా ఆశపడుతుంది. దానివల్ల లాభ నష్టం వస్తుంది. అలాగే సమాజపరంగా తన ఇంటికి వస్తుంది. ఆ మూలాలు ఎత్తగాక ఆ దేహం ఇంటి పేరేంటి? బలానవార ఋషి ప్రవడేవో ఉన్నాయి. అలాగే భార్య ఇంటి పేరు, పుత్రులు, కుమారులు, అందరి ఎందుకు కూడా మనకి అనుబంధాలు ఉన్నాయి. ఈ అనుబంధాలు ఏ అనుబంధం లేదు అంటానికి కూడా వీలేదు. చిన్న అణువు యొక్క కదలిక కరెక్ట్గా లేకపోతే మొత్తం అనుబంధాలన్నీ ఉంటాయి. ఒక చిన్న ఆలోచన కనుక లేకుండా చేసుకుంటే, నాశనం చేస్తే అన్నీ పోతాయి. కానీ అలా నాశనం కావు. కానీ ఏంటి? ఆలోచన లేకుండా, శబ్దం లేకుండా, భావం లేకుండా, గమనించే లక్షణం లేకుండా, గుర్తించే లక్షణం లేకుండా, ఎరుక లక్షణం లేకుండా, జ్ఞాన లక్షణం లేకుండా, తెలివి లక్షణం లేకుండా నేననే పదం లేదు కదా. కాబట్టి స్పృహ ఉంది. స్పృహ ఉండగానే నీకు ఎన్ని రకాల కష్టాలు, నష్టాలు, సమస్యలు, భయం, ఆందోళన ఉన్నప్పటికీ కూడా నీ వాస్తవ స్వరూపాన్ని, సత్యాన్ని ఏ విధంగా అయితే సహజ జ్ఞానంతో నీవు నీ దేహం యొక్క వ్యవహారాలన్నింటినీ చేస్తున్నావో సమాజపరి దృష్టిలో స్వేచ్ఛగా చేయి. కానీ ఎంత అవాంతరాలున్నా, ఎంత ఇబ్బందులు ఉన్నా కూడా నీ స్వరూపాన్ని, అంటే సత్య స్వరూపమైన ఉనికిని తెలుసుకుని గుర్తించి గమనించడానికి నీకున్న లక్షణాలే చాలు. ఉదాహరణకి రమణ భగవాన్ మా గురుదేవులు చాలామంది కూడా ఇష్టపడతారు. కానీ రమణ భగవాన్ నా గురుదేవులు ప్రపంచం మొత్తం పుట్టారా?